ఈరోజు వెండి బంగారం ధరలు నిలకడగానే ఉన్నాయి. కానీ రాగి ప్లాటినం మాత్రం ఫైర్ అవుతుంది. ఇంకా వెండి ధర కిలోకి 2,74,000 వద్ద ఈ రోజు కొనసాగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆదివారం నాడు 1,41,220 కొనసాగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఈ రోజు రాగి మరియు ప్లాటినం ధరలు విపరీతంగా పెరుగుదలను అయితే నమోదు చేసుకున్నాయి. మరి ఏ విధంగా ఉన్నాయి? వెండి ధర చూసినట్లయితే డిసెంబర్ 1వ తారీఖున కిలో 1,96,000 ఉంది. కానీ ఏకంగా 78,000 ఒక్క నెలలోనే పెరిగి 2,74,000 చేరింది. డిసెంబర్ నెల మొదట్లో కొన్నటువంటి వెండి ధర విపరీతంగా పెరగడం వల్ల చాలా మంది వెండిని పెట్టుబడిగా పెట్టడానికి లేదా ఏ విధంగా కొన్నప్పటికీ కూడా వాళ్ళైతే లాభమే పొందారని సరే. ఇంకా బంగారం వెండి ధరల మీద పెట్టుబడులు పెట్టి దాచుకునేంత స్థితి లేని వాళ్ళు సరైన రాగి వైపు చూస్తే రాగి ధరలు రప్ప అంటూ పెరిగిపోతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా టన్ను రాగి ధర సుమారు $12,000 దాటింది. మరి భారత్ లో ప్రస్తుతం కిలో రాగి ధర 1,156 రూపాయల వద్ద కొనసాగుతోంది. 2024 జనవరిలో 720 రూపాయల వద్ద ఉంది. కానీ 2025కి చేరేసరికల్లా 35% పెరిగి 1,156కి చేరింది. ఇంకా మార్కెట్ నిపుణులైతే ఇంకా రాను రాగి కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. హెచ్చుతగ్గులు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ కూడా ధరలు అయితే విపరీతంగా పెరుగుతాయని చెప్తున్నారు. సేమ్ టు సేమ్ వెండి లాగానే రాగి కూడా గనుల నుంచి ఉత్పత్తి తగ్గింది. డిమాండ్కు తగినంత సరఫరా లేదు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వల్ల రాగికి డిమాండ్ పెరుగుతోంది. ఏఐలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భారీ డేటా సెంటర్ల నిర్వహణ, విద్యుత్ పరికరాల్లో వినియోగం, ఇంకా పవర్ గ్రిడ్ల విస్తరణ, రక్షణ రంగంలో పెరిగిన వినియోగంతో రాగి ధరలు పైకెళ్తాయి. డాలర్ విలువ, ఆర్థిక వ్యవస్థ మార్పులు, ద్రవ్యోల్బణం కూడా రాగి ధరలను ప్రభావితం చేస్తారు. రాగేం కొంటామని ప్లాటినం వైపు చూస్తే అది ఇంకా దూసుకుపోతుంది. 10 గ్రాముల ప్లాటినం ధర ఆదివారం 1,790 రూపాయలు పెరిగి 70,740కి చేరింది. ఈ ఇన్వెస్టర్లు ఊరుకుంటారా? వెంటనే ప్లాటినంపై కూడా పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపుతున్నారు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్లాటినం ధరలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా దీనివైపు ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ విధంగా ప్రతి ఒక్క ఐటెం కూడా రాను పెరిగిపోతూనే ఉంది. దయచేసి అందరూ గమనించి సలహా తీసుకొని కొనాలి.